హలో గురు, ఇలాంటి ట్యూటోరియల్స్కి సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన గంట వస్తుంది, క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయి. సరే అయితే ఉంటాను మరి, బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఫాలోవర్స్ స్పెషల్ థ్యాంకింగ్ వీడియో అయితే చేయమంటున్నారు. ప్రెసెంట్ అదైతే చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. అందుకని నేను కూడా ఒక కొత్త ఐడియాతో అయితే మీ ముందుకు తీసుకొచ్చా. మీరు స్టార్టింగ్ లో వీడియో చూసారు కదా, సో అలాంటి వీడియో అయితే మనం ఈ రోజు చాలా సింపుల్ గా అయితే చేసుకుందాం. ఏం లేదు, చిన్న ప్రాసెస్ అంతే. దానికి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత లోడింగ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ కూడా డిలీట్ చేసేయండి. ఇమేజ్ సైజ్ ని విడ్త్ అండ్ హైట్ మీరు 4:5 పెట్టుకోండి. మనం ఇప్పుడు ఇమేజ్ ని 4:5 రేషియోలో అయితే మనం ఇప్పుడు చేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ అయితే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఇక్కడే ఉంది, నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ మీ ప్రొఫైల్ వచ్చేలాగా అయితే మీరు 4:5 పెట్టుకొని టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తుంటే ప్లస్ మీరు క్లిక్ చేసి షేప్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఎడిట్ ప్రొఫైల్ ప్రమోషన్స్ ఇదంతా ఉంది కదా, దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. అందుకని ఇక్కడ కలర్ పక్షన ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ పైన ఒక డ్రాప్ సింబల్ ఉంది. అందుకని క్లిక్ చేసి ఈ కలర్ని అయితే మనం పెట్టి టిక్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే టిక్ ఇచ్చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇదైతే కలిసిపోయింది అనమాట ఇందులో. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి షేప్ని సెలెక్ట్ చేసుకోండి. పైన 37, 48, 7 అని ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. కలర్లోకి వెళ్ళిపోయి ఇందాకలా పెట్టుకున్న కలరే ఇచ్చేసి టిక్ ఇచ్చేద్దాం. లేయర్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా లాక్ వేసి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి కస్టమ్ టు అల్ట్రా పెట్టి సేవ్ టు గ్యాలరీ పై క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ అనేది మంచి క్వాలిటీతో గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో దీనికన్నా కొంచెం యాడ్ అయితే చేసా. ఇక్కడ ప్రీసెట్ లింక్, ఎగ్జాంపుల్ లింక్, స్టఫ్ లింక్ అని ఉంది కదా, సో ప్రీసెట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రీసెట్ ఇంపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇక్కడ స్టఫ్ లింక్ ఉంది కదా, స్టఫ్ లింక్ లో ఇచ్చిన అన్ని ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని, అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏం లింక్ పెట్టలేదు, కానీ మీకు డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకుంటే మీకు ఉంటుంది. అలాగే ఫాంట్ లింక్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు ఆ ఫాంట్ లింక్స్ మీద కూడా క్లిక్ చేసి ఆ 2 ఫాంట్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ప్రీసెట్ అయినా ఎగ్జాంపుల్ అయినా మీరు లోడ్ చేసుకోవాలి. సో ఇచ్చిన స్టఫ్, ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రీసెట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఓల్డ్ ప్రీసెట్ అనమాట. మీకు ఈ వీడియో ప్రీసెట్ ఈ విధంగా ఉంటుంది. సో ఓపెన్ విత్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఏదో వెబ్సైట్లోకి వెళ్తుంది. బట్ ఏం క్లిక్ చేయొద్దు, అలర్ట్ మోషన్ ఓపెన్ చేయకపోతే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఇంపోర్ట్ అవడం అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇది డౌన్లోడ్ అయిపోయి ఇంపోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, చిన్న ప్రాసెస్ అంతే. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళకి స్టఫ్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇది వస్తుంది, లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. అందుకని స్టఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, ఈ పక్కకు వచ్చేస్తే మీకు గ్రూప్ 1 అని ఉంది కదా, సో గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా మొత్తం అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ కింద చూసుకుంటే ఫస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ పేజ్ ఆర్ మీ ఛానల్ యొక్క నేమ్ అయితే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే తెలుగు టెక్ అండ్ క్రియేషన్స్ నా నేమ్ అయితే రాసుకున్నాను. సో ఇక్కడ మీరైతే మీ నేమ్ అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ చేసి బ్యాక్ రండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కోడ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పిక్సెల్ యాప్లో సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు 40,000 ఇవి ఉన్నాయి కదా, ఇది ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టుల యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 100 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, మీ పోస్టులు అయితే రాయండి. నేనైతే 40 పెట్టి స్టిక్ ఇచ్చేస్తున్నాను. అలాగే సెకండ్ వచ్చేసి ఫాలోవర్స్ అనమాట. ఈ ఫాలోవర్స్ కూడా మీకు 10,000 ఉన్నా, 5,000 ఉన్నా, ఎన్ని ఉన్నా మీరు ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. సో రాయాల్సిన తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఆఫ్సెట్ చేంజ్ చేసుకుంటే మీకు 0 నుండి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను పోస్టులు ఉంటాయి కదా మీవి, అదైతే
టాప్ దాంట్లో రాసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే కింద మీకు ఇక్కడ నావైతే పంపిస్తున్నాయి కదా, సో ఇదనమాట. ఇది మీరు ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాక్ వచ్చేసి చెప్తున్నాను, మీ పోస్టులు ఉంటాయి కదా, మీ పోస్టుల్ని 4:5 రేషియోస్లో పెట్టిన పోస్టులు 3, 16:9లో అప్లోడ్ చేసిన పోస్టులు 3 అండ్ ఫుల్ స్క్రీన్లో అప్లోడ్ చేసిన 3 స్క్రీన్ షాట్స్ తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీరు ప్రాసెస్ చెప్తాను, మీరు మీ ఓన్గా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో పోస్ట్ని అయితే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా దీనికైతే బెస్ట్ ఇన్షాట్ యాప్ యూజ్ చేయండి. సో మీకు ఒక లేకపోయినా వచ్చేస్తుంది. సో ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్ మీద క్లిక్ చేసి మీ పోస్టులను అయితే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు అన్ని పోస్టులని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ అంటే శాంపుల్ ఫొటోస్ అనమాట, ఇవి నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెట్టినవి. సో పోస్టులను అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం పెట్టేసుకోండి ఈ విధంగా 3కి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పెట్టేశాను అనమాట. మీరు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. నా పోస్టులు అనేవి ఈ విధంగా ఉంటాయి. అండ్ సో ఇదనమాట వీడియోలో. ఈ విధంగా మీరు మొత్తం అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా ఇమేజెస్ని వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటేనే ఇది వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే 3 టెక్స్ట్లు ఉన్నాయి కదా, కింద టెక్స్ట్ చూసుకుంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ ఛానల్ యొక్క మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క నేమ్ని అయితే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీచ్డ్ 1000 ఫాలోవర్స్ ఉంది కదా, ఇక్కడ నేనైతే 1000 ఫాలోవర్స్ రీచ్ అయ్యాను అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారో అదైతే ఇక్కడ రాసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ నుండి ప్లే చేసుకొని చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇంకా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.